సమకాలీన రాజకీయాలు, ప్రజల కోసమే నేతలు, ప్రతి క్షణం ప్రగతి కోసం నాయకుని ధ్యేయం. మన పొలిటీషియన్ వారసత్వంగా అంది వచ్చిన రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాష్ట్రంలోని విభిన్నమైన పాలన నైసర్గిక స్వరూపం కలిగిన పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలకు అనేక గుర్తులు ఇప్పటికీ అక్కడ దర్శనమిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఆయనే పీజీవీఆర్ నాయుడు. అభిమానులు, కార్యకర్తలు గణబాబు అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఆయన తన 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. తన అభిప్రాయాలను నిర్ద్వందంగా తెలియజేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన గణబాబు స్వల్పకాలంలోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. మన పొలిటీషియన్ కార్యక్రమం కోసం ఈటీవీ ఛానల్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాలన, అభివృద్ధి, పార్టీల వ్యవహారాలపై సూటిగా స్పందించారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానాన్ని వివరిస్తూ భవిష్యత్తును విశ్లేషించారు. ఆ సంగతులు మీకందిస్తున్నారు. మీ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందా? ఈ విషయంలో ఇతర పార్టీల తీరెలా ఉంది? సమైక్యంగా ఈ రాష్ట్రం ఉండాలనేటువంటి వాదనలో ఈ రాష్ట్రంలో ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అటువైపు మనోభావాలకి ఇటువైపు మనోభావాలు అంటే తెలంగాణ సీమాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వారి మనోభావాలకు అనుగుణంగా నాయకత్వం పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. మిగిలిన పార్టీలు వాళ్ళు ఒకవైపు కన్ఫైన్ అయిపోయి మేము ఇవాళ చెప్తున్నాం, ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమన్యాయం పేరిట చేసేటువంటి సమైక్య ఉద్యమం చంద్రబాబు నాయుడు గారు చేసేది. సమైక్యాంధ్ర ఉద్యమంలో జగన్ పార్టీ చేస్తున్నటువంటిది విభజనవాదం. అక్కడ తెలంగాణ టీఆర్ఎస్ కూడా మేమే సాధించి పెట్టాం, మా త్యాగాల వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇక్కడ సీమాంధ్రకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బొత్స సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ రోజు ఎవరి రాజకీయ వాదనలు, ఎవరి రాజకీయంగా లబ్ధి పొందాలి, ఈ ఉద్యమం రూపంలో ఈ విభజన అనేటువంటి దానిలో రాజకీయ లబ్ధి ఏ రకంగా పొందాలనేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఎక్కువ మోతాదులో తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. ఏ రకంగా ఇబ్బంది పెడతారు? కేవలం ఇదే ల్యాక్ ఇచ్చారు. ల్యాక్ ఇవ్వడం అనేది అందరూ ఇచ్చారు, అందరూ ఏ సందర్భంలో ఇచ్చారు, ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చారు అనేటువంటిది అందరికీ తెలుసు. బట్ ఇప్పటికీ కూడా అదే లబ్ధి కోసం ఆలోచన చేసినట్లయితే ఎక్కడికో ఒకవైపు కన్ఫైన్ అయిపోవాలి. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి కన్ఫైన్ చేస్తూ ఇప్పుడు ఈరోజు ఏ మాట్లాడకపోయినా ఏదో ప్రాంతానికి కన్ఫైన్ చేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సమైక్యాంధ్ర అని చెప్పి సీమాంధ్రకి పరిమితమైనటువంటి పార్టీ గాను, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి పార్టీ గాను ఈరోజు మిగిలిపోయి కాంగ్రెస్ పార్టీ అది జాతీయ పార్టీ. వాళ్ళకి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు రెండు ప్రాంతంలో వారి నిర్ణయాలు వారు తీసుకొని ఏ పార్టీని పొత్తు పెట్టుకునేటువంటి తీసుకు వారు ఉన్నారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఓన్లీ కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి డిబేట్స్ కానీ నాయకులు కానీ అందరూ కూడా. నేను నా వాదన కేవలం మేము ఒకవేళ ఢిల్లీలో మీరు సమన్యాయం అన్నప్పుడు ఇద్దరు మనోభావాలని తీసుకొని దృష్టిలో పెట్టుకొని అన్నప్పుడు కానీ రేపు అఖిలపక్షం మీటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పేటువంటి వాదన కూడా కేవలం క్లియర్గా చెప్పేది ఒకటే. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఈ రోజు పరిస్థితులకి మీరు పిలవాల్సిన రాజకీయ పార్టీలను కాదు. ఈరోజు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేసేవన్నీ కూడా మిగిలిన పక్షాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరితో ఈ అఖిల పక్షంలో వాళ్ళకి ఏ అపోహలు ఉన్నాయి, ఏ అనుమానాలు ఉన్నాయి, ఏ అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని కనుక మీరు పనిలోకి తీసుకుంటే మీ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది దాన్ని బట్టి ఆధారపడుతుంది. 2001లో చిన్నారెడ్డి తెలంగాణకు చెందినటువంటి శాసనసభ్యుడు నాయకత్వంలో 41 మంది శాసనసభ్యులు సంతకాలు సేకరించి ఢిల్లీ పంపించి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు అనుకూలంగా ల్యాక్ ఇచ్చి ఈ విభజన చేయాలని చెప్పాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2004లో అదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళి వాళ్ళ మంత్రివర్గంలో చేర్చుకొని కేంద్రంలో కూడా 2 మంత్రులు చేర్చుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ టీఆర్ఎస్తో పొత్తు అనేది కానీ తెలంగాణ వాదం అనేటువంటిది కానీ ఈ విభజన వాదానికి కానీ బీజం వేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి కాదా? మీ నాన్న కాదా? ఆ రోజు అంకురార్పణ ఈరోజు అధికారంలో రావడానికి ఆ రోజు ఆ ప్రయత్నం చేస్తే అది కంటిన్యూ అయింది. జాతీయ పార్టీలపై మీ అభిప్రాయం ఏంటి? నా
నా అనాలిసిస్ ప్రకారం, నాకు వ్యక్తిగతం, ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు చూసాం, ఫస్ట్ ఆ 5 years ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు చేసిన అడ్మినిస్ట్రేషన్కి ఇప్పుడు ఓన్లీ ఆల్మోస్ట్ రిమోట్, ఇంకా అందరికీ తెలిసిన విషయం, ఈవెన్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఆలోచనతోనే ఏది క్రెడిబిలిటీ వస్తుంది అనేది చూసుకుంటూ చేస్తున్నారు. అతను ఒక ఆర్థికవేత్తగా అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కనబడతాం. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని పక్కన పెడితే యాజ్ ఏ పర్సన్గా నరేంద్ర మోడీని ఓవరాల్గా కాస్త ఎక్కువ విశ్లేషించుకునేటువంటి సెక్టర్ ఎవరైనా ఉన్నా, రాజకీయంగా విశ్లేషకులు కానీ, ఎడ్యుకేటెడ్ సెక్టర్ కానీ, అనలిస్టులు కానీ అందరూ చెప్పేది మోడీ అడ్మినిస్ట్రేషన్లో ఈ దేశానికి కొద్దిగా అడ్వాంటేజెస్ వస్తాయి అనేటువంటిది కనబడతాం. వ్యక్తిగతంగా ఆయన గుజరాత్లో ఏదైతే సింగిల్ విండో సిస్టమ్ పెట్టి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎక్కడా లేని అడ్మినిస్ట్రేషన్ గుజరాత్లోని ఈ దేశంలో జరగటం, అది కొంత తెలిసినటువంటి ప్రతి సెక్టర్ కూడా అది స్ప్రెడ్ అయింది. సో నేను అనుకోవడం జాతీయ రాజకీయాల్లో మోడీ అడ్వాంటేజ్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మోడీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయని. ఒకవైపు కాంగ్రెస్కి రేజ్ అయ్యే అవకాశాలు ఏం కనబడట్లేదు. అసలు ఈ 10 yearsలో అనేక వైఫల్యాలు. ఈరోజు రూపాయి విలువ ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఈరోజు దేశం దాటి వెళ్తే మన భారతదేశం ఎక్కడ ఉన్నది అనేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ డెసిషన్స్ అంత డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆల్టర్నేట్గా ఒక లీడర్ ప్రొజెక్షన్ అనేటువంటిది మొన్నటి వరకు లేదు. ఇప్పుడు మోడీని బీజేపీ ఒక నాయకుడిగా తీసుకురావడం కూడా ఒక అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాను. ప్రజారాజ్యం పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? 2004 వచ్చేటప్పటికి నేను ఇక్కడ కంటెస్ట్కి టికెట్ ఇవ్వలే. టికెట్కి రాకపోవడానికి కారణం కూడా పార్టీలో ఇంకొక పోటీ అభ్యర్థి కూడా లేడు, పార్టీలో ఇంకొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచన లేదు. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ నుంచి వారు వచ్చారు, వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. గుడివాడ గురునాథరావు గారికి వాళ్ళ వైఫ్, ఆయన కూడా చనిపోయినారు. ఆయనకి ఈ కాన్స్టిట్యున్సీ ఇవ్వడం వల్ల, ఇంటర్నల్గా పార్టీలో వ్యక్తులే వద్దనడం వల్ల, మరో కారణం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నాక కొంతకాలం నేను కూడా దూరంగా ఉండటం కూడా జరిగింది. ఇప్పుడొక స్వల్ప విరామం. సుందర తెలంగినిల్ పాటిసైతు. ఇది తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు అందాన్ని పొగుడుతూ తమిళంలో వ్రాసిన పాట. అసలు ప్రపంచంలో అజంతమైన భాషలు 2, ఒకటి ఇటాలియన్, 2 తెలుగు. అందుకే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. సువర్ణ భూమి, తరతరాలకు చెరగని చిరునామా. మీ శరీరంలో ఏ భాగమైనా 6 ఇంచుల వరకు తగ్గించుకోండి కేవలం గంట వ్యవధిలో. వరల్డ్స్ ఫస్ట్ ISO 9001-2008 సర్టిఫైడ్ కంపెనీ కలర్స్. నో మెడిసిన్, నో సర్జరీ, నో ఎక్సర్సైజ్. చుండ్రు, జుట్టు రాలడం, మొటిమలు, మచ్చలు, అన్ని రకముల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ద్వారా కేవలం 60 నిమిషాలలో పరిష్కారం లభించును. వివాహాది శుభకార్యాలకు, పార్టీలకు స్పెషల్ బ్రైడల్ మరియు మేకప్ ప్యాకేజీలు కలవు. స్త్రీ పురుషులకు రెగ్యులర్ స్పా మరియు సెలూన్ సర్వీస్ కలదు. 60 నిమిషాలలో స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోండి. కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆపోజిట్ వేమన మందిరం, ఆసిల్మెట్ట, విశాఖపట్నం. ఫోన్ నంబర్స్ 9246942222, 9963113221. స్టేటస్ ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్ షోరూమ్. మా వద్ద ఇంపోర్టెడ్ జీన్స్, ప్రఖ్యాత బ్రాండ్స్ ట్విల్స్, స్పైకర్, బటర్ఫ్లై లామిన్, ఇంటిగ్రిటీ మొదలగు బ్రాండెడ్ జీన్స్ అండ్ షర్ట్స్, డిజైన్ షర్ట్స్ అండ్ బ్లేజర్స్, టీ-షర్ట్స్, ఫ్యాన్సీ టీ-షర్ట్స్, ఆల్ క్యాజువల్ బ్రాండ్స్, మగవారికి మరింత అందాన్నిచ్చే ఆల్ యాక్సెసరీస్, ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఇన్నర్ గార్మెంట్స్ లభించును. విచ్చేయండి స్టేటస్ ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్ షోరూమ్, ఆపోజిట్ JVS స్కూల్, డాబా గార్డెన్స్, విశాఖపట్నం. ఫోన్ 0891-6633-567. సమకాలీన రాజకీయాలు, ప్రజల కోసమే నేతలు, ప్రతి క్షణం ప్రగతి కోసం నాయకుని ధ్యేయం. మన పొలిటీషియన్. తిరిగి మన పొలిటీషియన్ కార్యక్రమంలో మళ్ళీ టీడీపీలోకి ఎందుకొచ్చారు? గారు
ఎలక్షన్ అవుతా ఉండగానే దగ్గరగా చూసిన వాళ్ళం, ప్రజారాజ్యం పార్టీలో పనిచేసాం. ముందు తెలియదు. ఎన్నికలు అవగానే వచ్చిన ఫలితాల తర్వాత పార్టీ ఆఫీసులో రెండు ఆఫీసులు, ఓటు ఆఫీసు చంద్రశేఖర్ గారు అని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గుంటూరు జిల్లాలో ఏదో సీట్ కంటెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆఫీస్ క్లోజ్ చేశారు. తర్వాత మేము నెలకోసారి సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంక చిరంజీవి గారు పార్టీని రన్ చేయలేరనేటువంటి ఫీలర్స్ మా నాయకులందరికీ ఇవ్వటం జరిగింది. ఉన్నటువంటి ఎమ్మెల్యేస్లో కూడా కొద్దిమంది, ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనాక ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఒత్తిళ్ళు కావచ్చు, మరొకటి కావచ్చు, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో యాక్సెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం, పార్టీ మారుతారనేటువంటివి రావటం, ఇవన్నీ కొత్తగా రాజకీయాలు పార్టీ పెట్టి ఒక సినీ ఫీల్డ్ నుంచి రావడం వల్ల ఆయన ఆలోచన కూడా ఇది రన్ చేసే దిశగా ఆలోచించకపోవటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలోనే రాజశేఖర రెడ్డి గారి మరణం, మరలా ఈయనకి ఆ ఆలోచన కలిగి కాంగ్రెస్ పార్టీలో వ్యాక్యూమ్ ఉన్నది అనేటువంటి ఆలోచన రావటం, జగన్కి సంకేతం ఇవ్వకపోవటం, అప్పుడు ఉండేటువంటి ఎక్కువ మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని మరిచేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇవ్వటం ఆయనకి. సో ఆయన మర్జర్ నిర్ణయం తీసుకున్న వెంటనే నేను బయటకు రావడం జరిగింది. చాలామంది పార్టీని రన్ చేయట్లేదని తెలుసుకున్న వెంటనే పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు. పార్టీని రన్ చేయలేరని తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేసినాక బయటకు వచ్చింది నేను ఒక్కడే. కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ. చాలామంది అన్నారు నన్ను కూడా, రాజకీయాల్లో ఉండేది అధికారం కోసమే కదా, ఆ అధికారమే వస్తున్నప్పుడు మీరెందుకు? నేను ముందు నుంచి కూడా ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా పార్టీని రన్ చేయలేదు, క్లోజ్ చేస్తారు. డెఫినెట్గా నేను ఒక కంఫర్టబుల్గా ఒక సొంత ఇంటికి వెళ్ళిన ఫీలింగ్లోనే ఉంటాను తెలుగుదేశం పార్టీలో గల. నేను అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నేను వెళ్ళటం జరిగింది తప్ప నాకు పర్సనల్గా కాస్త సొంత ఇంటికి వెళ్ళిన ఫీలింగ్. ఎందుకంటే నాన్నగారు 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఫ్యామిలీ మాది జిల్లా. ప్రజాప్రతినిధిగా మీ అనుభవాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించండి. 94లో జడ్పీటీసీగా పెందుర్తి మండలం నుంచి ఎన్నికయ్యాను. తర్వాత 99లో పెందుర్తి నియోజకవర్గం అసెంబ్లీకి కంటెస్ట్ చేయడం, గెలవడం జరిగింది. 99లో ఎలక్షన్ అయినాక 2004లో నేను కంటెస్ట్ చేయలేదు. 2009లో టీఆర్పీ నుంచి మళ్ళీ విశాఖ వెస్ట్ డీలిమిటేషన్ అయినాక విశాఖ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. 3000 ఓట్స్ మైనస్లో మేము ఓడిపోవడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం అవటం వల్ల అందులో ఆ నియోజకవర్గం చాలా వరకు డివైడ్ అయ్యి నేను ఉన్నటువంటి గోపాలపట్నం నుంచి కంచరపాలెం అట్లాగే ఇండస్ట్రియల్ ఏరియా కలిపి వెస్ట్గా ఆవిర్భవించినాక ఈ కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్నీ చూస్తే మండలం, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషను, అసలు మండల పరిషత్ కూడా లేని, అంటే ఎటు చెందలేనటువంటి గ్రామాలు ఉన్న ఏకైక నియోజకవర్గం పెందుర్తుండేది నేను ప్రాతినిధ్యం వహించడం. అంటే స్థానిక సంస్థల ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా 9 పంచాయతీలు, అంటే మధురవాడ నుంచి ఎల్లపమనేపాలెం వాడి ఈ గ్రామాలన్నీ కూడా ఆ టైంకి ఒక మండల పరిషత్ అంటూ ఉండకుండా, అట్లాగే జిల్లా పరిషత్కి ప్రాతినిధ్యం లేకుండా డైరెక్ట్గా ఓన్లీ శాసనసభ్యుడే, పంచాయతీ సర్పంచ్ మరియు శాసనసభ్యుడే పార్లమెంట్ సభ్యులు తప్ప వేరే ప్రతినిధి లేనటువంటి గ్రామాలు ఉండేవి. అదేవిధంగా సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అనే అక్కడ గాజువాక మున్సిపాలిటీ ఉండింది. కొన్ని వార్డ్స్ ఏమో మున్సిపల్ కార్పొరేషన్ వైజాగ్, అప్పుడు గ్రేటర్ విశాఖ కాదు, వైజాగ్లో కూడా ఉండటం. ఆ వార్డ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే నేను జిల్లా పరిషత్కి సభ్యుడిగా వెళ్ళేవాడిని, అట్లాగే మున్సిపాలిటీలో కూడా ఆహ్వానితుడిగా వెళ్ళేవాడిని, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కౌన్సిల్ మీటింగ్లకి అటెండ్ అయ్యే పరిస్థితి ఉండేది. ఆప్షన్ మెంబర్గా ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎక్కడో ఒక దగ్గరే ఓటింగ్ ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు గాజువాక మున్సిపాలిటీకి నా ఆప్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే స్టేట్లోనే ఇంత పెద్ద నియోజకవర్గం ఉండేది, 4,40,000 ఓటర్స్ ఆ రోజు నియోజకవర్గ స్థాయిలో ఉంటే, అప్పటికి మేడ్చల్ ఒకటి, ఖైరతాబాద్ ఒకటి ఓటర్ల రూపంలో ఇక్కడికంటే ఎక్కువ ఉన్న విస్తీర్ణం, పరిధి, ఇలా నేను చెప్పినటువంటి పంచాయతీలు, మండల పరిషత్తు, అట్లాగే ఈ మున్సిపాలిటీ ప్లస్ కార్పొరేషన్ ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం, అనేక రూపాల్లో నిధులు సమకూర్చుకోవడానికి ఇటు కేంద్రం నుంచి కానీ, అప్పటి స్పీకర్ బాలయోగ్ గారు ఉండేవారు, ఎర్రనాయుడు గారు,
పార్లమెంట్ సభ్యులు మూర్తి గారు వీరందరి సహకారం తీసుకోవడంతో పాటు కేంద్ర నిధులు రప్పించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎక్కువగా స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మొత్తం నియోజకవర్గం ఇటు కార్పొరేషన్లో ఉన్న, మున్సిపాలిటీలో ఉన్న, పంచాయతీల్లో ఉన్న అన్నీ కూడా జిల్లా పరిషత్ కంట్రోల్లో ఉన్నాయి మా కాన్స్టిట్యున్సీ అంతా. ఎందుకంటే ఇవి మర్జ్ కాలేదు, ఇప్పటికీ మర్జ్ కాలేదు. విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ గ్రేటర్ విశాఖలో ఉండేటువంటి గాజువాక, గోపాలపట్నం ప్రాంతంలో ఉండేటువంటి స్కూళ్ళు ఇప్పటికీ ఆ అడ్మినిస్ట్రేషన్ విలీనం కాకుండా ఇంకా జిల్లా పరిషత్ కంట్రోల్లోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఈ యాక్టివిటీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ ఆ సందర్భాల్లో ఆయా నిధులు రప్పించడంలో ఎక్కువగా స్కూళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గోపాలపట్నం ఉంటే గోపాలపట్నం హై స్కూల్ అతిపెద్ద హై స్కూల్గా ఆ రోజు 3,000 మంది విద్యార్థులతో ఉన్నప్పుడు సెపరేట్గా బాలికలకి ఒక స్కూల్ ఉండాలని ఆ రెండు సెపరేట్ చేసి బాలికల హై స్కూల్కి అలాగే ఈ హై స్కూల్ కూడా చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే అన్ని ఎలిమెంటరీ స్కూల్స్ని, యూపీ స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేసి హై స్కూల్స్గా మార్చడం జరిగింది. అంటే చెరువులో విద్యను రావాలని చెప్పి. అలాగే ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం మనం ఉంటున్న పక్కన 30 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం అయింది. లైబ్రరీస్ కట్టడం జరిగింది. హౌసింగ్ యాక్టివిటీ మ్యాసివ్గా తీసుకోవడం జరిగింది. ఆ రోజు బ్యాంబీ హౌసెస్ కానీ మధురవాడలో పెద్ద కాలనీ ఆ రోజు కలెక్టర్ గారు సునీల్ శర్మ గారు బాగా కోఆపరేట్ చేసేవారు. దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖ నగర పరిధి కానీ ప్రజలు కానీ మైగ్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా ఇది. జిల్లాల నుంచి వలసలు వచ్చేటువంటి ప్రాంతం ఇది. సో ఎప్పటికప్పుడు జనావాసాలు పెరిగే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ మౌలిక వసతులు కలిగించాలనుకున్నప్పుడు అప్పుడు పెద్ద ప్రెజర్ ఉండేది ఈ నియోజకవర్గం. కాబట్టి కేవలం స్థానిక సంస్థల నుంచి వచ్చేటువంటి నిధులతోనే అభివృద్ధి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వివిధ రూపాల్లో నిధులు రాబట్టుకోవడంలో ఎక్కువగా కృషి చేయడం జరిగింది. ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా దానిపైన జరిగి మ్యాక్సిమం మౌలిక సదుపాయాల కల్పనలో నా వంతు ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది. క్రీడాకారుడుగా మీ రాణింపు, ఇతర క్రీడారంగ విశేషాలు వివరించండి. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ శాప్కి బోర్డులో అందరూ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నాం. గోపీచంద్ అర్జున అవార్డుని, పీఈటీసీ నుంచి గరటయ్య ఎవరు ఉండేవారు అసోసియేషన్, 3 అర్జున అవార్డు, ముఖేష్ హాకీ నుంచి, ముల్లిరెడ్డి వాలీబాల్ నుంచి ఒక లేడీని, నేను ఒక నేషనల్ ప్లేయర్, ఎమ్మెల్యే ఒకరు ఉండాలి, ఎమ్మెల్యేని కూడా స్పోర్ట్స్ మ్యాన్ని తీసుకొచ్చి ఇట్లా ఒక బోర్డు, ఒక శాప్ బోర్డు పెట్టగానే దేశంలోనే ప్రతిష్టాత్మక గేమ్స్ నేషనల్ గేమ్స్ 32nd ఇది. అంతకుముందు నేను పూణే నేషనల్ గేమ్స్లో నేను గోల్డ్ మెడల్ టీంలో నేనున్నా, వాలీబాల్ ఏపీ టీంతో కంటింజెంట్తో వెళ్ళినాను. విశాఖపట్నం, హైదరాబాదు 2 ప్రాంతాల్లో మనం ఈవెంట్ చేయాలి. అప్పుడులో మా తమ్మినేని సీతారాం కూడా అబ్జెక్ట్ చేశాడు మినిస్టర్గా ఉండి. 2 చోట్ల అంటే తిరుపతి అడుగుతున్నది, నేషనల్ గేమ్స్ ఒకే చోట చేయలేరు, 34 ఈవెంట్స్ చేయాలా, ఒకే చోట చేస్తే మీకు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని హైదరాబాద్లో కూడా లేని ఈవెంట్స్ కూడా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది. అంటే బిగినింగ్లో వీళ్ళంతా ఇబ్బంది పడి హైదరాబాద్కే పరిమితం చేశారు. అందుకే నేషనల్ గేమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యోసఫ్గూడ స్టేడియం కానీ, సైక్లింగ్ కానివ్వండి, ఒక 4 స్టేడియాస్ కూడా మ్యాక్సిమం ఫండింగ్ అక్కడే వెళ్ళిపోయి. నాకు విశాఖపట్నంలో ఉండే చిన్న స్వార్థం ఏంటంటే ముందే ఈ ఈవెంట్స్ కనుక సాధించుకోవాలని తాపత్రయం 2 ఏళ్ళ ముందు నుంచి స్టార్ట్ చేసిన నేను అందులో సఫలీకృతం అవ్వలేదు. ఎందుకంటే అది వస్తే ఎక్కువ గ్రాంట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 4-5 స్టేడియాస్ కట్టొచ్చు అని అనుకునేవాడు. అది ఏమైంది, ఆఖరి వరకు డెఫినెట్గా ఇవ్వక తప్పదు. వాళ్ళు ఒలింపిక్ కమిటీ వచ్చినాక ఈవెంట్స్ ఇక్కడ, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైథలాన్ ఉంది, ట్రైథలాన్ ఎక్కడ చేస్తాడు, సముద్రం ఉండాలి, సముద్రంలో ఈదుకొని వచ్చి సైక్లింగ్ చేసి మళ్ళీ పరిగెత్తాలి, ఈ 3 కలిపి ఒక ఈవెంట్. హైదరాబాద్లో ఏ సముద్రంలో ఈత కొట్టి ఎక్కడ తీసుకురాగలుగుతాడు, సో అది ఒకటే ఎలాగో వస్తుంది. తర్వాత స్కేటింగ్, రోలర్ స్కేటింగ్కి విశాఖపట్నం అనువైన ప్రాంతం. మనకు అప్పటికే ఒకటి ఉంది, మనం షార్ట్ టైంలో స్పీడ్ రింక్ తయారు చేసాం. తర్వాత యాచింగ్ డెఫినెట్గా ఇవ్వాలి, సముద్రంలోనే చేయాలి, అది రుషికొండలో పెట్టడం జరిగింది. సో చాలా ఎర్లీగా, చాలా ఫాస్ట్గా, చాలా మంచి గ్రాండ్ ఈవెంట్గా రోజు చేసాం. ఆ తర్వాత ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్షిప్ చేసాం. ఈ మధ్యకాలంలో 2005లో వరల్డ్ కప్ వాలీబాల్ కూడా ఫస్ట్ టైం ఇండియాలో వరల్డ్ కప్ కూడా చేయడం. సో ఒక మేజర్ ఈవెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఆ ప్రాంతం ఒక్కసారిగా గ్లోబలైజ్ అవుతుంది, అందరికీ పరిచయం అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ కానీ వైజాగ్ ఒక ఐడెంటిటీ వస్తే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని, దానికి స్పోర్ట్స్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటిది ఇప్పుడిప్పుడే మన కంట్రీ గ్రహించడం ఒకటి జరుగుతున్నాయి. దురదృష్టం కొద్ది కామన్వెల్త్ గేమ్స్ ఓ పెద్ద రప్చర్ అయిపోవటం,
82 తర్వాత ఒక పెద్ద ఈవెంట్ మన భారతదేశంలో మరలా కామన్వెల్త్ గేమ్స్. మనం 30 ఏళ్ళు పట్టింది మనం మళ్ళీ మేజర్ ఈవెంట్ చేయడానికి. ఒక్కొక్క కంట్రీ మనం రికార్డ్ చేస్తే చిన్న చిన్న కంట్రీస్, మా పక్కన ఉన్న కంట్రీస్ ఒక 4 years 5 yearsకో మేజర్ ఈవెంట్స్ చేసేస్తూ ఉంటారు. అలాంటిది మనకి అన్నేళ్ళు పడితే మన కామన్వెల్త్ గేమ్స్లో మనం ఎంత నష్టపోయామో చూసాం. ఆల్మోస్ట్ చైర్మన్ జైలుకి వెళ్ళి రావాల్సిన పరిస్థితి వచ్చింది 6 నుంచి. ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయని మళ్ళాటి వాళ్ళు ఆనందపడాలో తెలియదు. ఇలా మళ్ళీ ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ పెద్ద ఈవెంట్స్ జరగపోతాయి అనేటువంటి బాధ కలుగుతుందో తెలియదు. కానీ 10 ఏళ్ల క్రితం విశాఖపట్నానికి ఇప్పటికీ కొంత మార్పులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు స్వర్ణభారతి వరల్డ్ కప్లోనే ఏసీ చేయించాం, వరల్డ్ కప్ వాలీబాల్ ఆ రోజు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఈవెంట్స్ జరగవు. అడ్మినిస్ట్రేషన్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని కంట్రీలోని ఇప్పటికీ ఎక్కడ ఏ నేషనల్ గేమ్స్ జరగనట్టుగా జరిగింది. మీకు నేషనల్ గేమ్స్ అవ్వంగానే అదే ఇంట్రెస్ట్తో ఆయన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ తీసుకున్నాడు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అయిపోయిన వెంటనే వరల్డ్ మిలిటరీ గేమ్స్ తీసుకున్నాడు. హోస్ట్ చేద్దాం, తీసుకోవడం కాదు, అలాట్ చేశారు. యాక్చువల్లీ మీకు ఎక్కడైతే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఆ మీట్ సక్సెస్ అవుతుంది అంటేనే కానీ ఈవెంట్ అలాట్ అవుతుంది. ఇప్పుడొక స్వల్ప విరామం. సుందర తెలుంగినిల్ పాటిసైతు. ఇది తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు అందాన్ని పొగుడుతూ తమిళంలో వ్రాసిన పాట. అసలు ప్రపంచంలో అజంతమైన భాషలు రెండే రెండు. ఒకటి ఇటాలియన్, 2 తెలుగు. అందుకే తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా. మీ శరీరంలో ఏ భాగమైనా 6 ఇంచుల వరకు తగ్గించుకోండి కేవలం గంట వ్యవధిలో. వరల్డ్స్ ఫస్ట్ ISO 9001-2008 సర్టిఫైడ్ కంపెనీ కలర్స్. నో మెడిసిన్, నో సర్జరీ, నో ఎక్సర్సైజ్. చుండ్రు, జుట్టు రాలడం, మొటిమలు, మచ్చలు, అన్ని రకముల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ద్వారా కేవలం 60 నిమిషాలలో పరిష్కారం లభించును. వివాహాది శుభకార్యాలకు, పార్టీలకు స్పెషల్ బ్రైడల్ మరియు మేకప్ ప్యాకేజీలు కలవు. స్త్రీ పురుషులకు రెగ్యులర్ స్పా మరియు సెలూన్ సర్వీస్ కలదు. 60 నిమిషాలలో స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోండి. కలర్స్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆపోజిట్ వేమన మందిరం, ఆసిల్మెట్ట, విశాఖపట్నం. ఫోన్ నంబర్స్ 9246942222, 9963113221. విశాఖలో అద్భుతమైన రుచులకు వేదికగా నిలిచిన స్వగ్రామ ఫుడ్ కోర్ట్ వారి ఇండియన్, చైనీస్, తందూరి ఫుడ్ వెరైటీలు, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ఈవినింగ్ ఈట్స్ తో పాటు అన్ని రకాల స్వచ్ఛమైన టిఫిన్స్ మరియు ప్రత్యేకంగా తయారు చేసిన ఆంధ్ర వంటకాల రుచులు ఆస్వాదించండి. ఫ్యామిలీతో తప్పక విచ్చేయండి. స్వగ్రామ ఫుడ్ కోర్ట్, ఆపోజిట్ పిఎం పాలెం క్రికెట్ స్టేడియం, NH5, మధురవాడ. సమకాలీన రాజకీయాలు, ప్రజల కోసమే నేతలు, ప్రతి క్షణం ప్రగతి కోసం నాయకుని ధ్యేయం. మన పొలిటీషియన్. తిరిగి మన పొలిటీషియన్ కార్యక్రమంలో నరవ పరిసర గ్రామాలకు బ్రిడ్జి నిర్మాణం సాధ్యమేనా? 18 కోట్లకి ఎస్టిమేట్ రావటం, దాన్ని కూడా 50-50 కాస్ట్ షేరింగ్ పైన ఓడా నుంచి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం విల్లింగ్ ఇవ్వడం, మిగిలిన 50% స్టేట్ గవర్నమెంట్తో కూడా సంబంధం లేదు. సో రైల్వే ప్రతిపాదన పంపించడం, రైల్వే మిగిలిన దాన్ని కూడా మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండే టైంలో కూడా బడ్జెట్లో పెట్టడం. ఇక్కడికి వచ్చిన ఫీజిబిలిటీ లోకల్ DRM ఈకపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే అంతా జరిగినాక రైల్వే వాళ్ళ అభ్యంతరాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆ రైల్వేకి సంబంధించినటువంటి పార్ట్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేయాలో చేసిన తర్వాత వాళ్ళకి రామూర్తి పంతులపేట ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆ ఫ్లైఓవర్ అయినాక కింద ఉన్నటువంటి లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేసేయాలి. దీనికి 3 లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఫ్లైఓవర్ ఆ 3 గతంలో చేసినటువంటి కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి ప్రతిపాదనలకి దీనికి డిఫరెంట్గా ఉంది. ఇది గోపాలపట్నం హై స్కూల్ పక్క నుంచి ప్రపోజ్ చేశారు. అయితే దీనికి కొద్ది ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి
ఎస్టిమేట్లో ఎంత ఇంక్లూడ్ చేశారో తెలియదు. ఇది కొద్ది కాస్ట్లీ అఫేర్ నేను కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో జనావాసాలను తీసి ఏర్పాటు అవుతున్నటువంటి ఫ్లైఓవర్. ఈ అండర్ పాత్వే ఏదైతే ఇప్పుడు ఉన్నదో, ఈ ఫుడ్ అండర్ బ్రిడ్జ్, అది రైల్వే బ్రిడ్జ్ కొత్తపాలెం, అది ఇప్పుడు వాటర్ అరెస్ట్ చేశారు కార్పొరేషన్ వాళ్ళు మొన్న ఈ మధ్యకాలం. సో కార్లు, స్కూటరిస్టులకి ఈ వెహికల్స్ వెళ్ళిపోతాం. బట్ ఈ మెయిన్ ముఖ్యంగా అంబులెన్స్ అనేది ఆ గ్రామాలకు వెళ్ళటం, దానికి వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఫ్లైఓవర్ ఉంది. అయితే ఫ్లైఓవర్ ఇప్పుడు మంజూరు అయిందని అంటున్నారు. మంజూరు అయితే చాలా మంచి పరిణామం. సో ఇప్పుడు రైల్వే అంగీకారం కూడా కుదుర్చుకుంటే, ఎందుకంటే దీన్ని టెండర్ పిలిచేవాళ్ళు రైల్వే పార్ట్, రైల్వేకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీసే కన్స్ట్రక్ట్ చేయాలి. రైల్వే ఉన్నటువంటి మిగిలిన అప్రోచెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. 9 ఏళ్ల క్రితం 18 కోట్లది, ఈరోజు పత్రికలో చూసాను 70 కోట్లు పైచీలకి అయింది. సో అలా కాస్ట్ పెరిగే పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కాస్ట్ పెరుగుతుంది. సో మళ్ళీ మొదటికి వస్తుంది. మరి వాళ్ళందరికీ ఇవ్వాలి నష్టపరిహారం ఇచ్చే దాంట్లో కూడా. సో ఎంత ఇస్తారు, ఏం ఫిక్స్ కాలేదు. వాళ్ళు 4-1 నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చినాక కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కాదు. సో అట్లా చేస్తారా, లేకపోతే మా మెయిన్ రోడ్ చేసినప్పుడు టీడీఆర్లు ఇచ్చారు, టీడీఆర్ ఇచ్చి చేస్తారనేది, వాళ్ళకి కోర్టులకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా చేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మనం చేయగలిగితే ఫాస్ట్గా అవుతుంది. సో అలా ఇనిషియేటివ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వైజాగ్ సెంట్రల్ మినిస్టరు ప్లస్ ఎంపీలు పైన కింద అన్నీ ఒకే ప్రభుత్వం ఉండటం, సో వీళ్ళందరి ఎఫర్ట్తో అది గనక ప్రారంభించబడితే సంతోషించే వాళ్ళు నేను. జీవీఎంసీలో పంచాయతీల విలీనం ఎంతవరకు ప్రయోజనకరం? మనం విశాఖపట్నం, నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలు పెందుర్తి నియోజకవర్గంలో, ఈరోజు పెందుర్తి కానీ ముషిడివాడ, ఈ ప్రాంతాలు కార్పొరేషన్లోకి కలిసినాయి. మేము ఆ గ్రామాల్లో ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు పెడితే ఆ గ్రామంగా ఉండేటప్పుడు అది చాలా పెద్ద గ్రాంట్, సంబరాలు జరుపుకున్నారు. ఇయర్లీకి మనం పెద్ద పాంప్లెట్ వేసుకొని ఊరికి 10 లక్షలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అదే అంటే ఎందుకంటే పంచాయతీలో ఉండేటువంటి నిధులు చాలా తక్కువ, ఆదాయం సమకూర్చుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు ఉండవు. ఇదే గ్రేటర్ అంటే ప్రజలపైన భారం పడుతూనే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పనలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు డెఫినెట్గా ఈరోజు 4 to 5 crores ఒక్కొక్క వార్డులో ఖర్చు అయినాయి. మీరు ముషిడివాడ కానీ, మధురవాడ ప్రాంతం కానీ, గాజువాకలో ఉండే హౌసింగ్ బోర్డు, ఏదైతే స్టీల్ ప్లాంట్ రిహాబిటేషన్ కాలనీస్, పెదగంటేడ, కనితి, కుర్రన్పాలు ఏరియాస్ చూస్తే ఒక రోడ్డు వేయడానికి 10 లక్షలు 20 లక్షలు సరిపోయేది ఒక స్ట్రీట్ వేయడానికి. మీకు ఎన్నాళ్ళకి అయ్యేది? ఈరోజు గాజువాక మున్సిపాలిటీ కనుక కార్పొరేషన్లో కలపకపోయి ఉండుంటే ఎన్ని ఏళ్ళు పట్టేది? ఈరోజు దగ్గర 100 కోట్లతో అక్కడ అన్ని వార్డులు కలిపితే విపరీతంగా అన్ని చోట్ల ఆ సదుపాయాలు క్రియేట్ కాబట్టి 74లో అర్బన్ అగ్లామరేషన్ డిక్లేర్ చేసినాక మనం ఓడాలు ఏర్పాటైంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏవైతే లేఅవుట్స్లో ఇంత పార్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, ఇంత హౌసింగ్ యాక్టివిటీ చేయాలి అనేటువంటిది కాపులుప్పాడు మీరు కొన్ని చూసుకుంటే ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ లేదు. అప్పుడు అందుకే పాలసీ తీసుకుంటూ ఉంటాం, మీరు ఎవరు కట్టకపోతే మళ్ళీ మేము ల్యాండ్ మేము వెనక్కి తీసుకుంటాం. ఇట్లా కొన్ని పాలసీస్ పెట్టి హౌసింగ్ యాక్టివిటీ కనుక అట్లా ప్రమోట్ చేస్తే మనకి కొండలు ఎక్కరు. మనం ఒకవైపు పర్యావరణాన్నో లేకపోతే మనం ఏమైతే చెప్తున్నామో ఈ కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలనుకున్నప్పుడు ఎక్కువ జనావాసాలు నగరాన్ని కాంపాక్ట్ చేసుకొని ఇక్కడే కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్. సో అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఇది ఒక పెద్ద నగరంగా విస్తరించి అనేక అవకాశాలు, అనేక అభివృద్ధి, ఈరోజు అంతర్జాతీయంగా కూడా వైజాగ్ ఒక గుర్తింపు వస్తుంది. నా యాంగిల్లో అయితే గ్రామాలు అభివృద్ధి చెందడానికి కొద్దిగా అంటే కొంత ముందు మర్జ్ చేయడానికి అభ్యంతరాలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, చాలామంది చేయొచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా ఇది మంచి రిజల్ట్. బీఆర్టీఎస్ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం? 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అండి. రహదారి విస్తరణకి పేరు బీఆర్టీఎస్ పెట్టారు. 100 అడుగుల రోడ్ని మీరు ఎన్నేళ్ళు పట్టిందో మీరు తెలుసు, మొదలుపెట్టారు. పెందుర్తి నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డుకి బీఆర్టీఎస్ అనేది పేరు పెడితే దాని వరకు సక్సెస్. బీఆర్టీఎస్ ముఖ్య ఉద్దేశం బస్సుని శీఘ్రంగా గమ్యస్థానానికి తీసుకెళ్ళి, ఆ గమ్యస్థానం అనేది ఆర్టీసీ కాంప్లెక్స్ వాళ్ళ మధ్యలో బస్సులు వెళ్తాయి. అటు ఇటు లెఫ్ట్ రైట్ ఉండేటువంటి వెహికల్స్కి సంబంధం లేకుండా కేవలం బస్సులే తిరిగేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. వీళ్ళ దగ్గర ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ లేదు. ఈ రోజుకి నేషనల్ హైవే దగ్గర వాళ్ళ దగ్గర ప్రపోజల్ లేదు. మధ్యలో నేషనల్ హైవే అడ్డంగా ఉంది, హార్డిల్గా బస్సుని ఎట్ట తీసుకెళ్తారు, అక్కడ సిగ్నల్ లైట్ పడడమే కాకుండా ఆ బస్సుకి మధ్యన వేలేదు. మీరు చెక్ చేస్తే బస్సుకి ఇక్కడ వరకు ఉండి అక్కడికి ఏం తీసుకెళ్లి ఎక్కడ వదలాలో తెలియని పరిస్థితిలో ఉంది. అక్కడ ఫ్రీ లెఫ్ట్కి వెళ్ళిపోయే వెహికల్స్, నార్మల్ వెహికల్స్ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోతాయి. బస్సెస్ లెఫ్ట్కి వెళ్ళే ఉన్నాయి, రైట్కి వెళ్ళే ఉన్నాయి, స్ట్రైట్కి వెళ్ళే ఉన్నాయి.
ఓన్లీ ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే బస్సెస్కి ఈ రోడ్డు కాబట్టి ఆ స్ట్రైట్ వెళ్ళే బస్సు నార్మల్ వెహికల్స్తో వెళ్ళి సిగ్నల్ లైట్ల దగ్గరే ఆగే పరిస్థితి ఉంది. ఈ రోజుకి అండర్ పాత్ వే వేస్తాడో వాళ్ళ దగ్గర లేదు ఫ్లైఓవర్ వేస్తారా అది లేదు. ఏ రకమైన ప్రతిపాదన ఏం చేస్తున్నారనేది మీరు కార్పొరేషన్ అధికారులను అడిగితే చెప్పాలి. ఒకటి ఫస్ట్ హడిల్. సెకండ్ హడిల్ మళ్ళీ కంచరపాలెం వరకు హ్యాపీగా వెళ్ళిపోతారు. కంచరపాలెం ఫ్లైఓవర్ దగ్గర బస్సును మధ్య నుంచి తీసుకెళ్తారా, లెఫ్ట్ నుంచి తీసుకెళ్తారా, రైట్ నుంచి తీసుకెళ్తారా, వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. అక్కడ లెఫ్ట్ రైట్ ఉన్నాయి, అంటే సింగిల్ మధ్యలో లైటింగ్ ఉంటే ఫ్లైఓవర్ అటు ఇటు. సెకండ్ హడిల్ అయిపోయింది. థర్డ్ హడిల్ చావుల మధు జంక్షన్. ఈ మధ్య కాలంలో BRTS ని మనం ప్రారంభించుకున్నప్పుడే జరుగుతున్నటువంటి వర్క్ అసిల్మెట్ ఫ్లైఓవర్. అక్కడ 1 డివైడర్ ఉంది. అక్కడ బస్సు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుందా, బస్సు పైనుంచి వెళ్తుందా, రోజు అధికారులు చెప్పాలి. అప్పుడు బస్సు శీఘ్రంగా ఎలాగెళ్తుంది. పెందుర్తి నుంచి NID కొత్త రోడ్డు వరకు పోలీస్ రికార్డులో తీయండి, ఎన్ని యాక్సిడెంట్స్, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు పోలీస్ రికార్డులు తీయండి పెందుర్తికి, ఇక్కడ ఓన్లీ దీనివల్ల ఎంతమంది ఇంజురీస్ అయ్యారు. తన ప్రజా జీవితానికి సంబంధించినంత వరకు నిన్న ఏం జరిగింది, నేడు ఏం జరుగుతోంది, రేపు ఏం జరగబోతోంది అనే అంశాలపై పెందుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ గణబాబు వెల్లడించిన వివరాల్ని వీక్షించారు కదా. మళ్లీ వచ్చే వారం మరో పొలిటీషియన్తో మన పొలిటీషియన్ కార్యక్రమం వీక్షించండి. ప్రతి సోమవారం రాత్రి 8:30 గంటలకు, తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు మీ VTV ఛానల్లో. సమకాలీన రాజకీయాలు, ప్రజల కోసమే నేతలు, ప్రతి క్షణం ప్రగతి కోసం నాయకుని ధ్యేయం. మన పొలిటీషియన్ ప్రతి సోమవారం రాత్రి 8:30 తిరిగి మంగళవారం ఉదయం 8 గంటలకు మీ VTV ఛానల్లో.